మనం అరసవల నుండి అయితే బయలుదేరి శ్రీకూర్మం అయితే బయలుదేరాను. మనం శ్రీకూర్మం వెళ్ళే దారిలో ఇక్కడ ఈ విధంగా అయితే చూడవచ్చు. ఒక పెద్ద తాబేలు బొమ్మనైతే మనం శ్రీకూర్మం వెళ్ళే దారిలో అయితే చూడవచ్చు. అలాగే మనకి ఆర్చిని కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఒక్కసారి మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయ ప్రధాన ఆర్చ్ ఇది. ఇక్కడ దేవతలు దానవులు క్షీరసాగరాన్ని చిలికే ఘట్టాన్ని అయితే ఇక్కడ ఆవిష్కరించారు. శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం కూర్మం. ఈ మందర పర్వతం పాల సముద్రంలో మునిగిపోతుంటే ఆ మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువే కూర్మ అవతారంలో పైకి ఎత్తి పట్టుకున్నాడు చిలకటానికి అనువుగా. అదే ఇక్కడ స్పష్టంగా మనం అయితే చూడవచ్చు. పైన జగన్మోహిని అవతారం కూడా మనం అయితే చూడవచ్చు. అటు ఇటు శంకు చక్రాలు, అలాగే వాసుకి ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు చిరుగుతున్నట్టుగా ఇక్కడైతే ఉంది. అలాగే కింద వైపు క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి పారిజాత వృక్షం, అలాగే గోవు, మరోవైపు ఐరావతం లాంటివి కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు. క్షీరసాగర మదనాన్ని చాలా స్పష్టంగా అయితే ఒక ఆర్చిలో అయితే చూపించారు ఇక్కడ. ఈ దేవాలయం వచ్చేసి మెయిన్ రోడ్ నుండి దాదాపు ఒక 4 కిలోమీటర్లు అయితే లోపలికి రావాల్సి ఉంటుంది శ్రీకూర్మం గ్రామంలోకి. అక్కడైతే మనం చూడవచ్చు ఎదురుగా ఒక ఆర్చిని అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇందాక ఏ విధంగా అయితే ఉందో అలాంటి ఆర్చ్ ఇది కూడా. ఇంకా అంత డీటెయిల్గా అయితే లేదు కానీ మనమైతే క్షీరసాగర మదనాన్ని అయితే చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు, పైన లక్ష్మీదేవి అమ్మవారు, అటు ఇటు దేవతలు దానవులు. అలాగే మనకి కింద భాగంలో చూస్తే జై విజయన్లు కూడా చూడవచ్చు. మనం గాలిగోపురాన్ని దాటుకొని ముందుకు రాగానే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనం అయితే చూడవచ్చు శ్రీకూర్మ క్షేత్ర విశేషాలను అయితే ఇక్కడ ఒక శాసనం లాగా ఉంచారు. ఇక్కడైతే మనం చూడవచ్చు దశావతారాల్లో రెండోదైనటువంటి శ్రీకూర్మ స్వామి దేవాలయంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడంతా కూడా క్షేత్ర విశేషాలను ఇక్కడ గ్రానైట్ బండ మీద అయితే చెక్కించారు. అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక మండపాన్ని కూడా చూడవచ్చు. చాలా పాతకాలం నాటి మండపం ఇది. అలాగే ఒక ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. ఈ యొక్క ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాతకాలం నాటి మండపంలాగా అయితే మనకి కనిపిస్తుంది. చాలా అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నదే ప్రధాన మార్గం. ప్రధాన మార్గానికి ముందు మనం ఒక ధ్వజస్తంభాన్ని కూడా అయితే ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయి. మనం అయితే దర్శించుకోవచ్చు ధ్వజస్తంభాన్ని. చాలా పురాతనమైనదిగా మనకైతే కనపడుతుంది. ఇక్కడ ప్రధాన ద్వారానికి పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంది. శీఘ్ర దర్శనం కేవలం 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం అయితే చూడవచ్చు. టెంపుల్ అయితే దాదాపుగా 700 సంవత్సరాల క్రితం నిర్మించిందిగా ఇక్కడ చెప్తున్నారు. మనమైతే ఇక్కడ చూడవచ్చు. స్ట్రక్చర్ కూడా నిజంగా అదే విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నదే ప్రధాన మార్గం. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉందని చెప్పొచ్చు. నల్లరాతితో చేసినట్లుగా ఉంది. ఏ సెలవాడారో మనకు కరెక్ట్గా అయితే నాకు ఐడియా లేదు కానీ నిజంగా చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి కుడి ఎడమల జై విజయన్లు అయితే చూడవచ్చు. చాలా పురాతన కాలం నాటి విగ్రహాలను అయితే ఇలాగే కొనసాగిస్తున్నారు ఇక్కడ. అలాగే మనం ఈ పిల్లర్స్ని కూడా చూస్తే ఎంత పురాతనమైన తెలుస్తుంది. రాతి పిల్లర్స్ అన్నీ కూడా. ఇక్కడ క్షేత్ర విశేషాల్లో చెప్పినట్టుగా దాదాపుగా 700 సంవత్సరాలకు క్రితం నిర్మించినదిగా ఈ దేవాలయాన్ని చెప్తున్నారు. ఈ నిర్మాణం అయితే చాలా యూనిక్గా ఉందనే చెప్పాలి. చూస్తున్నారు కదా, చాలా అందంగా అయితే ఉంది. దర్శనం అనంతరం మనం బయటకు వస్తే మండపం అయితే ఈ విధంగా ఉంది. లోపల భాగంలో నిజంగా చాలా పురాతన మండపం లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం
ఇక్కడ మనం 62వ శ్రీరామ స్తూపాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు. ఇలాంటిదే మనం తిరుమలలో కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. అన్నమయ్య సర్కిల్లో సుదర్శనం ఎదురుగా ఇక్కడైతే మనం 62వ శ్రీరాముడి స్తూపం, శ్రీరామ స్తూపాల్లో ఒకటైనటువంటిది స్తూపాన్ని అయితే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. శ్రీవారి గర్భగుడి ఆలయాన్ని అయితే మనం ఈ విధంగా చూడవచ్చు. ఒకసారి చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా ఉంది. మిగతా దేవాలయాలతో పోల్చుకుంటే మనకి ఇక్కడ మనం అనేకమైనటువంటి శిల్పాలను కూడా కింద వైపు అయితే చూడవచ్చు. గర్భగుడి గోపురం మీద మనం అయితే వినాయకుడిని, అలాగే లక్ష్మీదేవిని, అలాగే శ్రీ మహావిష్ణువుని, యువతలు కూడా మరొక కొన్ని దేవతలు అయితే ఉన్నారు. కరెక్ట్గా అయితే ఇక్కడ ఐడియా లేదు. దేవతలను అయితే దర్శించుకోవచ్చు. మనం పూర్తి వ్యూ అయితే ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మండపం, అలాగే గర్భాలయ గాలి గోపురం. చాలా అందంగా ఉంది. ఒక రకమైన గ్రానైట్ శిలతో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. పైన మనం ఇత్తడి తాపడాన్ని కూడా చూడవచ్చు, అలాగే శ్రీచక్రాన్ని కూడా మనం అయితే దర్శించుకోవచ్చు. నిజంగా చాలా యూనిక్గా ఉందనే చెప్పవచ్చు. కింద భాగంలో మనం శ్రీ మహావిష్ణువు, గణేష్, అలాగే ఏనుగుల బొమ్మలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఈ వెనుక భాగంలోనే మనం 2వ ధ్వజస్తంభాన్ని అయితే చూసుకోవచ్చు. శ్రీకుర్మం. ఈ దేవాలయం వచ్చేసి శ్రీకాకుళం పట్టణానికి దాదాపు ఒక 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. శ్రీ మహావిష్ణువు 2వ అవతారమైనటువంటి కూర్మావతారంలో వెలిసిన దేవాలయం, స్వయంభూ. ఇది దేశంలోనే ఏకైక కూర్మావతార దేవాలయంగా ఇక్కడ చెప్తున్నారు. స్వామివారు ఇక్కడ పశ్చిమ దిక్కుగా తిరిగి ఉండటం విశేషం. ఇదే తరహాలో ఉడిపిలో స్వామివారు పశ్చిమ దిక్కుకు తిరిగి ఉంటారనేసి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. శ్రీమద్ భగవత్ రామాచార్య వారు స్వామివారిని ప్రార్థించినప్పుడు ఆయన కోసం స్వామివారు పశ్చిమ దిక్కుగా తిరిగారట. అందుకని ఇక్కడ మనం చూస్తే 2 ధ్వజస్తంభాలు అయితే చూడవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది 2వ ధ్వజస్తంభం. అలాగే మనకి ఇందాక ప్రధాన ద్వారానికి ముందుగా ఒక ధ్వజస్తంభాన్ని అయితే మనం చూడవచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనక వైపు నుండి ఏ విధంగా ఉందో. ఒక్కసారి ఆలయాన్ని పూర్తిగా అయితే చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది 62వ శ్రీరామ స్తూపం. అలాగే మనం ఆలయ లోపల భాగాన్ని అయితే ఈ విధంగా చూడవచ్చు. మండపం, అలాగే ఇక్కడ గర్భగుడి గోపురాన్ని, ఆ వెనుకనే మనకి 2వ ధ్వజస్తంభాన్ని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక డిఫరెంట్ రాయితో ఈ నిర్మాణాన్ని అయితే చేశారు. అలాగే మనకి గాలిగోపురం పైన సుదర్శన చక్రాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న అన్నీ కూడా తాబేళ్లే మనం అయితే చూడవచ్చు. చిన్నవి, పెద్దవి చాలా తాబేళ్లు అయితే ఉన్నవి. చాలా తాబేళ్ళు అయితే మనం ఇక్కడైతే చూడవచ్చు. తాబేళ్ళు కదా, ఎక్కువ మూవింగ్ అయితే లేదు. మనం చూడవచ్చు చాలా చిన్నగా అయితే మూవ్ అవుతున్నాయి. ఇక్కడైతే మరికొన్ని తాబేళ్ళు అయితే మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా స్టార్ తాబేళ్ళు అంట. వాటి మీద స్టార్ గుర్తులు అయితే చూడవచ్చు. డ్రిల్స్ వేయటం వల్ల, వాటికి రక్షణగా డ్రిల్స్ వేయటం వల్ల మనకి ఫోటో తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అట్లయినా ఇవన్నీ కూడా స్టార్ తాబేళ్ళే. మనం దర్శనం చేసుకుని బయట రాగానే మనకు అక్కడ గోపురం అయితే దర్శనమిస్తుంది. ఇది గాలి గోపురం. మనకు ప్రధాన గోపురం అయితే ఈ విధంగా ఉండదు. అయితే ఒకసారి దర్శించుకోవచ్చు. ఇక్కడైతే మనం ఒక పురాతనమైన నిర్మాణాన్ని అయితే ఒకసారి చూడవచ్చు. పుష్కరిణి పక్కనే కొంచెం ముందు ఇదంతా కూడా పుష్కరిణి.
చూస్తున్నారు కదా, ఆలయానికి ఎదురుగానే స్వామివారి పుష్కరిణి అయితే ఉంది. ఈ విధంగా మనం మధ్యలో ఒక చిన్న మండపాన్ని కూడా అయితే చూడొచ్చు. భక్తులు దిగి స్నానం చేయడానికి వెసులుబాటు కూడా ఉంది. అవతల కొంతమంది స్నానం చేస్తున్నారు. ఆ వీడియోస్ అయితే తీయలేదు. మన మధ్యలో ఒక గోపురాన్ని కూడా అయితే చూడొచ్చు. ఈ పుష్కరిణి ఎదురుగానే ఉంటుంది. మనకి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనకి పుష్కరిణి కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలను అయితే చూడొచ్చు. దశావతారాల్లో రెండోదైన కూర్మ రూపంలో శ్రీహరి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే. అత్యంత పురాతనమైనది కనుక దీనిని ఆది కూర్మక్షేత్రం అని అంటారు. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీవారి కూర్మ అవతారుడై స్వయంభూగా ఈ క్షేత్రంలో కొలువైనాడు. ఈ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా వచ్చి గోపాలయానాథం ప్రతిష్ఠించాడని ప్రతిది. క్షేత్రమందు శ్రీకూర్మనాథుడు శంఖచక్రములు సాలగ్రామ మాలను ధరించి పశ్చిమాభిముఖుడై ఉండటం అత్యంత విశేషము. ఈ కారణం వలన ఇక్కడ మరే దేవాలయం నందు లేని విధముగా తూర్పు పడమర దిక్కుల్లో 2 ధ్వజస్తంభాలు ఉండటం విశేషము. ఇది ఇక్కడ స్వామి చరిత్ర అంతా కూడా చాలా చక్కగా అయితే రాశారు. ఇక్కడ గోడలను చూస్తే మనకి చాలా పురాతనమైనవిగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల మనకి పూర్తి వ్యూ అయితే లేదు. ఇక్కడ చూడవచ్చు చాలా పురాతనమైన గోడలుగా అయితే మనం చూడవచ్చు. ఇటువైపు కూడా ఇదంతా కూడా చుట్టూ ప్రాకారం. ఈ లోపల వైపు మనకి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. దాదాపుగా 700 సంవత్సరాల క్రితంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ దేవాలయాన్ని నిర్మించి. ఈ శ్రీకూర్మం దేవాలయం వచ్చేసి శ్రీకాకుళం పట్టణానికి దాదాపు ఒక 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మెయిన్ రోడ్ నుండి జస్ట్ ఒక మనం ఒక రైట్ టర్న్ తీసుకొని 4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీకూర్మం గ్రామం వస్తుంది. అక్కడే మనం ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం వచ్చేసి శ్రీ మహావిష్ణువు అవతారాల్లో రెండవదైన కూర్మావతారం. దేశంలోనే ఏకైక దేవాలయంగా ఇక్కడైతే చెప్తారు. దాదాపుగా 700 సంవత్సరాల పాతదిగా ఈ దేవాలయాన్ని చెప్తారు. అంతకుముందు అనేక దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసమైనట్టు ఇక్కడ మనకి స్థలాన్ని గురించిన విశేషాలు అయితే చెప్పడం జరిగింది. శ్వేత మహారాజు కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఇక్కడ కూర్మావతారంలో స్వయంభూగా వెలిశాడనేసి ఇక్కడ స్థల పురాణం. నిజంగా చాలా బాగుందనే చెప్పొచ్చు. వచ్చే దారి కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, లేదా శ్రీకాకుళంలో స్టే చేసి అయినా సరే ఇక్కడికి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపు 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అలాగే మనం వచ్చే దారిలో అరసవల్లిని కూడా దర్శించుకోవచ్చు. అరసవల్లి వచ్చేసి శ్రీకాకుళానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ సిటీలోనే ఉంటుంది. శ్రీకూర్మం మాత్రం ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు ఒకే దారిలో. అకామిడేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రీకాకుళంలో స్టే చేసి మనం వెంటనే దర్శించుకోవచ్చు. మా ప్రయాణం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.